హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు కళా రవీస్ కిచెన్. ఇప్పుడు మా అమ్మాయి చికెన్ కర్రీ చేయబోతుంది తన స్టైల్లో. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకుందనమాట. మనవరాళ్ళు ఇద్దరు మేము కట్ చేస్తామని వాళ్ళమ్మ నెట్టేస్తున్నారనుకోండి. గోల చేసి అస్సలు పని చేసుకొని అట్లా ఏం చేయాలో చాకు ఎక్కడ తగిలిద్దో అని మా అమ్మాయి చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటుంది. చూశారు కదా, చికెన్ అండి ఇది, నాటుకోడి. ముందుగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించడానికి వేసేస్తుందన్నమాట. కేజీ చికెన్కి 3 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసుకుందన్నమాట. చికెన్ అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసి కొంచెం ఉప్పేసి నానబెట్టుకున్నది. తన స్టైల్లో చేస్తుంది, నేనైతే తీస్తున్నాను. చూశారుగా. కరివేపాకు వేశాక కాస్త వేగాలంట, అది ఎర్రడాలుగా రావాలి. ఇంతలోకే పాప ఏడుస్తుంది. అమ్మా నువ్వు చూడిపో అనింది. వాళ్ళని బుజ్జగిచ్చేసి నేను కాస్త బయటకు వచ్చాను. బయటకు వచ్చి కొంచెం ఇలాగా తీసానన్నమాట. మంచి ఎండ, టైం 2:30. చూడండి, ఒక్కళ్ళు లేరు బయట, అంత ఎండ కాస్తుంది. లోపల ఏసీ వేసుకుందే మనం ఉండలేం. మనం ఎట్టో ఒకటి ఉండొచ్చు, పిల్లలు మాత్రం ఉండలేకపోతున్నారు. అది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసింది. కాస్త ఎక్కువే వేసిందండోయ్. మా అమ్మాయి స్టైల్ అనమాట అది, తను అలా చేస్తుంది. తరువాత ఇది కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, చిన్నుల్లిపాయ ఇవన్నీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నది. అదే వేసింది ఒక గరిట. చూసారుగా. ఇది బాగా వేగాలంట. ఏంటమ్మా అంత అల్లం పేస్ట్ వేసామంటే, చూడు నీకే తెలుస్తుంది అంత బాగుంటుందో. ఇది పసుపు. ఏంటమ్మా అసలు అతుక్కోవట్లేదు, ఏం పసుపు అని అడిగింది. రోడ్డు పైనండి, పెద్దగా లారీలో పెట్టుకొని, చిన్న మినీ లారీ, చక్కగా మిషన్ పెట్టుకొని పసుపు కొమ్ములు అప్పటికప్పుడు మిక్సీ దాంట్లో పట్టి మనకి ప్యాకెట్లో అమ్ముతున్నారు ఒరిజినల్ పసుపు. ఈయన 4-5 ప్యాకెట్లు అబ్బా ఒరిజినల్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇక మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వాడుకుంటున్నాం. చూడండి, అసలు ఎండలో కూడా ఆ ముసలాయన, పాప వయసు అబ్బాయి కాదు, చిన్న ముసలాయనే, రోజుకి మా లైన్కి ఐసులు తీసుకొని 4-5 సార్లు తిరుగుతాడు. ఏడేడే పిల్లలున్న, ఏ వీధిలో పిల్లలు ఉంటే అక్కడే తిరుగుతుంటాడు. అమ్ముడు పోవాలి కదా అని. పిల్లలేమో లోపల నుంచి ఆ గంట సౌండ్ విని ఐస్ క్రీము అని కేకలు ఎత్తన్నారనుకోండి మా పిల్లలు. ఇక తప్పదు, మళ్ళీ అటు వెళ్ళాడు కదా, పిలిచి తీసుకుందాం అనుకొని వాళ్ళని బుజ్జగిచ్చి మాయబుచ్చి తలుపులు వేసి కూర్చోబెట్టాం. టీవీ పెట్టి ఒకళ్ళకి, ఫోన్లు పెట్టి ఒకళ్ళకి, అలా కూర్చోబెడితే కూర్చున్నారు. ఆయన ఎందుకో మరి మా ఇంటికాడికి వచ్చేసరికి అది గంట మోగల. తర్వాత వచ్చి చూస్తే ఉంది, వెళ్ళిపోయాడు. చూడండి, చికెన్ వేసింది, ఇంకా అందులో వేగాక తర్వాత 1/2 ప్యాకెట్ పెరుగు, తర్వాత ఉప్పు. మా మనవరాలు ఫోన్ చూసుకుంటూ గజ్జల పట్టీలతో గలగలాడిస్తుంది. ఇది గరం మసాలా 1 ప్యాకెట్ వేసిందండి. తరువాత కారం 1 స్పూను, ఇంకొక 1/2 స్పూను. ఇది ఘాటే, కానీ ఈ ఘాటు చాలా రుచిగా ఉంటుంది. మేము మిల్లులో ఆడించుకొని తెచ్చుకొని పెట్టుకుంటాము. చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. చాలా బాగుంది కదా చూస్తుంటేనే. చూడండి, కారం కాస్త బాగా ఆయిల్లో మగ్గాలంట. చూసారా ఎలా మగ్గిపోయిందో కూర. కొత్తిమీర కూడా వేసేసింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, మళ్ళా పాయసం కూడా చేశాను.
ఈ పాలు పోసి బెల్లం అన్నీ వేసి చేశాను. కొబ్బరి వేయలేదని కొబ్బరికాయ కొడదాం అనుకున్నా. ఇంట్లోనే ఉందండి, 4 రోజులు అవుతుంది తెచ్చి. అది పగలగొట్టి వేద్దాము అని, ఈయన కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది అని అన్నారు. కాకపోతే కొంచెం బెల్లం తగ్గింది. ఎందుకులే అంత బెల్లం అని చెప్పి ఇంక ఊరుకున్నాను అనమాట. కాస్త చూడండి, కొబ్బరికాయ కొడదామని నేను కొబ్బరికాయ కొడితే అది కాస్త కుళ్ళిపోయిందండి. 4 రోజులు అవుతుంది తెచ్చి, కుళ్ళిపోయింది. ఇంకేం చేస్తాం, దాంట్లోనే ఆ పాయసంలోనే బెల్లం పాయసం, ఇక ఎండు కొబ్బరి లేదు, సన్నగా తరిగి దాంట్లో వేసేసాను. కాయంతా కుళ్ళిపోయింది అనుకోండి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. బాయ్.